హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. అందరూ కూడా సంక్రాంతిని చాలా బాగా చేసుకోవాలి. సంక్రాంతి అనగానే భోగిపళ్ళు, సంక్రాంతి ముగ్గులు, పతంగులు ఎగరేయడం ఇవన్నీ బాగా గుర్తొస్తాయి మనకి. సరే అండి, ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఒక్కసారి చక్కెర పొంగల్ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక పావు కప్పు పెసరపప్పును అందులో వేసుకుని వేయించుకోండి. పొయ్యి సిమ్లో పెట్టుకుని చక్కగా దోరగా వేగేలాగా వేయించుకోండి. ఇప్పుడు నేను చెప్పే కొలతలు ఇద్దరికి సరిపోతుందండి. దాన్ని బట్టి మీరు కొలతలు రెట్టింపు చేసుకోండి. ఈ పెసరపప్పు అంతా చక్కగా వేగిపోయాక దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఓ ముప్పావు కప్పు బియ్యం వేసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఈ వేయించిన పెసరపప్పును కూడా అందులో వేసేసేయండి. 1కి 2 చొప్పున నీళ్లు పోసి పెట్టేయండి. మరీ పాత బియ్యం అయితే ఇంకొక అరకప్పు వేసుకోండి. ఎక్కువగా ఇది పాత బియ్యం కన్నా కొత్త బియ్యంతో వండుకుంటే చక్కెర పొంగల్ ఎప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. వీలుంటే అలా ట్రై చేయండి. కుక్కర్ మూత పెట్టేసేసుకోండి. కుక్కరు ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి పొయ్యి ఆపేయండి. కుక్కర్ విజిల్ ఊడింది కదా, ఒకసారి ఎలా ఉందో చూద్దాం. చూసారుగా, అలా పొడి పొడిలాడుతూ చక్కగా అలా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే మళ్ళీ మనం పంచదార, బెల్లం అన్నీ వేసే వరకు పాకం వస్తుంది కదా, అలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక ముప్పావు కప్పు పంచదార వేసేసుకోండి. అలాగే ఒక పావు కప్పు బెల్లం వేసుకోండి. ఇప్పుడు కొలతలు ఒకసారి చెప్తున్నాను చూడండి. పెసరపప్పు బియ్యం కలిపి కప్పు కదా, అలాగే పంచదార బెల్లం కలిపి ఒక కప్పు, అంటే ఒకటికొకటి కొలత అన్నమాట. ఇదంతా వేసేసుకుని మొత్తం ఒక్కసారి కలిపారంటే బాగా ఇందులోంచి పాకం వస్తుంది. అది అలా ఉడుకుతూ ఉంటుందండి. ఈలోపు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసేసుకోండి. ముందుగా కొంచెం బాదం పప్పును వేసేసుకుని అది కొంచెం వేగాక అప్పుడు అందులో జీడిపప్పును వేసుకోండి. 2 కలిపి వేయించేసేసుకున్నాక లాస్ట్లో పొయ్యి ఆపేసేసి కిస్మిస్ వేసుకుంటే ఆ వేడికి ఆ కిస్మిస్ అలా పొంగి చక్కగా ఉంటాయి. ఇప్పుడు వేయించేసేసుకున్నాం కదా, దీన్ని తీసి చక్కెర పొంగల్లో వేసేయండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 2 చెంచాలు నెయ్యి వేసేసుకుని కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కుని ఇవి కూడా ఆ నేతిలో వేసుకుని దోరగా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా అందులో వేసేసి ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని అందులో వేసేసుకోండి. ఉంటే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. శుభ్రంగా అంతా కలిపేసేసేయండి. కలిపి ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించి తీసేసేయండి. చూసారుగా చక్కగా ఎంత బాగుందో చక్కెర పొంగలి. చక్కెర పొంగలి చాలా ఈజీగా చేసుకునే పిండి వంటల్లో ఇది కూడా ఒకటండి. దేవుడి నైవేద్యానికి అప్పటికప్పుడు కావాలంటే ఈజీగా చేసేసుకోవచ్చు. చక్కెర పొంగల్ని మంచి బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.